హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ని అటాచ్ చేసి పెట్టుకోండి. అది లైనింగ్ పీస్ అయినా అవ్వచ్చు, లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనం బకరం పీస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే అవసరం అనేది ఉండదు. ఈ విధంగా నెక్ కదలకుండా పిన్స్ పెట్టుకుని నెక్ స్టార్టింగ్ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. బ్యాక్ ఇట్లాంటి ఓపెన్ డ్రాప్ షేప్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పైనున్న రౌండ్ నెక్ని స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చు ఉంచి చుట్టూ కూడా కటింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ అక్కడక్కడ కట్స్ ఇవ్వాలి. దీనివల్ల మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. రివర్స్ చేసినప్పుడు ముడతలు రాకుండా మంచి ఫినిషింగ్తో ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్ షేప్ చుట్టూ పావించు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ ముడత రాకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఈ స్టిచ్ మీదనే మనకి బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. అందువల్ల ఈ స్టిచ్ని నీట్గా వేసుకోండి. ఇప్పుడు పైన ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని డిజైన్ చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పావించు గ్యాప్ ఉంచి కట్ చేయండి. దీనికి కూడా నీట్గా చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. ఇప్పుడు లైనింగ్ పీస్ను రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుని మన నెక్ షేప్ అనేది తిరగడం కోసం నీట్గా రీఫిల్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ తీసుకుని ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ నెక్ షేప్ అనేది తీసుకుని రావాలి. ఇప్పుడు నెక్ పైన మరొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకుంటే మనం బక్రం పీస్ వేయకపోయినా కూడా మంచి నీట్ ఫినిషింగ్తో నెక్ అనేది రెడీ అవుతుంది. ఎటువంటి మోడల్ నెక్ అయినా కూడా ఇదే మెథడ్లో నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు. ప్రజెంట్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. మన దగ్గర వాడలేని పట్టు శారీస్ ఉంటే ఈ విధంగా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. నేను డిజైన్ చేసిన కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అనేవి కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా బ్యాక్ సైడ్ బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ అయినా వేసుకోవచ్చు. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూద్దాం. మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చి డిజైన్ అనేది పెడతాం కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ పెట్టుకుని నెక్ కదలకుండా చూసుకుంటూ నెక్ చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పీస్లు అటాచ్ చేసేటప్పుడు మొదట నెక్ నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు మనకి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా 4 వైపులా కూడా స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ కోసం తీసుకున్న పీస్ తీసుకుని డిజైన్ కోసం పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా ఈ విధంగా మనం బటన్స్ అనేవి ఎంత గ్యాప్లో పెట్టాలి అనేది మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 1 ఇంచ్ గ్యాప్లో పెట్టండి, సరిపోతుంది. ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టుకుంటూ మొదట ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈజీగా మంచి మంచి మోడల్స్ అనేవి మనం కుట్టుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న పీస్ని నెక్ క్రింద భాగంలో పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకి వచ్చేటట్టుగా చూసుకుంటూ కరెక్ట్గా పెట్టండి. లేకపోతే ఈ క్లాత్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్ స్టార్టింగ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. రౌండ్ చుట్టూ కూడా కుట్టు వేసుకోండి. నెక్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచు ఖర్చు ఉంచి మొత్తం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పై వైపుకి వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ముడతలు లేకుండా చూసుకుంటూ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇట్లా పై వైపున స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ క్లాత్కి సరిపడే దారంని మార్చుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకుని క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకుని షోల్డర్ నుంచి ఆర్మ్ రౌండ్ మొత్తం కుట్టు వేసుకోవాలి. మనం తీసుకునే మోడల్ని బట్టి ఈ మోడల్స్ అనేవి కుట్టుకోవాల్సి వస్తాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు కూడా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు పై వైపు నుంచి స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూడండి. మనం పెట్టుకున్న పోట్లీ బటన్స్ పై వైపు వచ్చేటట్టుగా చూసుకుంటూ క్రింద వైపున నెమ్మదిగా కుట్టు వేసుకోవాలి. క్లాత్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ వేసుకోవడానికి. బటన్స్కి పెట్టిన ఖర్చులు ఏమి కూడా బయటికి కనబడకుండా ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లాంటి మోడల్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ అనేవి నీట్ ఫినిషింగ్తో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే ఫ్రాక్ లుక్ అనేది బాగుంటుంది. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఈ విధంగా తీసుకుని షోల్డర్స్ని 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకుని అటాచ్ చేసుకోవాలి. మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చి పఫ్ హ్యాండ్స్ అనేవి పెడుతున్నామండి. ఈ పఫ్ హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేసి ఉంచాను. ఎవరికైనా కావాల్స్తే ఒకసారి చెక్ చేయండి.
ఈ విధంగా ఆర్మ్ రౌండ్ స్టార్టింగ్ నుంచి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం. మొత్తం ఫ్యాబ్రిక్ లెంత్ని నడుము యొక్క లెంత్తో డివైడెడ్ బై చేసి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మన ఫ్రిల్స్ ఎంత వెడల్పుతో తీసుకోవాలనేది డిసైడ్ అయ్యి దాని ప్రకారంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. నాకైతే ఫ్రిల్ కోసం 3.5 ఇంచెస్ వస్తుంది. 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఆ మధ్యలో ఉన్న 1 ఇంచ్ గ్యాప్ని ఈ విధంగా ఫ్రిల్ కోసం పెడుతున్నాను. మొదట 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. దానికి ముందుగా 3.5 ఇంచెస్ దగ్గర మరొక మార్క్ చేసుకుని ఫ్రిల్ని తీసుకుని మొదట ఫ్రిల్ యొక్క ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ముందుగానే మార్క్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా తొందరగా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ అనేవి. ఇదే విధంగా మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్స్తో ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ విప్పే పని లేకుండా కరెక్ట్ మెజర్మెంట్తో సరిపోతుంది. చివరి వరకు కూడా క్లాత్ మొత్తం నీట్గా అడ్జస్ట్ అవుతుంది. ఈ ఫ్రిల్స్ పెట్టే విధానం మరొక వీడియోలో నీట్గా వివరిస్తాను. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాం. బాడీ పార్ట్కి వచ్చి కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. క్రింద ఫ్రాక్కి వచ్చి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. మన కాటన్ లైనింగ్ అయితే వాష్ చేసిన తర్వాత మెత్తబడిపోతుంది కదా, అందుకోసం క్రేప్ లైనింగ్ తీసుకుంటే ఫ్రాక్ లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా లైనింగ్కి వచ్చి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా తాళ్ళు కూడా అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ నుంచి బాడీ పార్ట్ వరకు అటాచ్ చేసుకున్న తర్వాత తాడు అనేది ఈ విధంగా లోపలికి పెట్టుకుని కరెక్ట్గా బాడీ పార్ట్ ఎండింగ్ దగ్గర వచ్చేటట్టుగా పెట్టుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. నీట్ ఫినిషింగ్తో మంచి లుక్తో లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. మన ఇంటిలో మిషన్ ఉండి జస్ట్ మిషన్ తొక్కడం వస్తే సరిపోతుందండి. ఈజీగా నేను చెప్పిన విధంగా ఫ్రాక్ని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా నీట్ ఫినిషింగ్తో మంచి లుక్తో లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. అదేవిధంగా రెండవ వైపు కూడా అటాచ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎక్స్ట్రా ఖర్చులు కూడా వేసుకోండి. 1/2 ఇంచు గ్యాప్తో 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.